అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పవన్ను చూసి ఆగిపోయిన ప్రధాని మోదీ. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఇదే వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అయితే స్టేజి మీదున్న ఎన్డీఏ నేతలకు అభినందనం చేస్తూ ముందుకెళ్తున్న మోదీ పవన్ను చూసి ఆగిపోయారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత సిబిఎన్తో చేయి కలిపి ముందుకు సాగారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. జగన్ వల్లే ఆర్థిక ఇబ్బందులు. పవన్ రాష్ట్రంలో సమన్వయంతో కలిసి నడుస్తున్నామని డీవై సీఎం పవన్ అన్నారు. వెన్నునొప్పి కారణంగా కొన్ని హాజరు కాలేకపోయానని, ఇప్పటికీ ఆ నొప్పి వేధిస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. అందువల్లే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అయినా హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. జగన్ లాంటి నేతను చూడలేదు సీఎం చంద్రబాబు. ఏపీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలు చేయాలని మాజీ సీఎం జగన్కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ లాంటి రాజకీయ నేతను ఇప్పటి వరకు చూడలేదు. ఎన్నికల కోడ్ ఉన్నా ఉల్లంఘించి ఆయన గుంటూరు వెళ్లారు. ఈసీ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు. కోడ్ ఉన్నందున రావడానికి వీల్లేదని మిర్చి యార్డ్కు వెళ్ళి తనకు భద్రత కల్పించలేదని అంటున్నారు. ఈసీ కంటే జగన్ గొప్పవారు కాదు అని చంద్రబాబు అన్నారు. నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్. టీజీ సీఎం రేవంత్ ఇవాళ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఎన్నికల ప్రచారాల్లో రిజర్వేషన్లపై మాట్లాడిన కేసుల్లో ఆయన న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేసింది. కాగా గత ఎన్నికల సమయంలో రేవంత్ మాట్లాడిన స్పీచ్లపై పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. ఇవాళ 3 కేసులు విచారణకు వచ్చాయి. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్. టీజీ మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. రెగ్యులర్ హెల్త్ చెకప్లో భాగంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళినట్లు తెలుస్తుంది. కాగా నిన్న తెలంగాణ భవన్లో పార్టీ నేతలు శ్రేణులతో కలిసి కేసీఆర్ సమావేశమయ్యారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విమానంలో చిరంజీవి పెళ్లి రోజు వేడుకలు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకున్నారు. ఫ్లైట్లో దుబాయ్ వెళ్తూ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియా చేయగా వైరల్గా మారాయి. సురేఖను భాగస్వామిగా పొందడం నా అదృష్టం. ఆమె నాకు బలం. ఆమె నా మోటివేటర్. థ్యాంక్ యూ సోల్మేట్ అంటూ మెగాస్టార్ పోస్ట్ పెట్టారు. జల దోపిడీపై రేవంత్ ప్రభుత్వం మౌనమెందుకు? హరీష్ రావు. టీజీ కృష్ణా జలాల దోపిడీపై రేవంత్ ప్రభుత్వం మౌనంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వికారమైన భాషతో ప్రతిపక్షాల మీద ఎగిరిపడడం కాకుండా నీటి తరలింపుపై మాట్లాడాలని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నారు. రోజు 10,000 క్యూసెక్కులు ఏపీకి తరలివస్తున్న నోరు మెదపట్లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వాటా 343 టీఎంసీలకు గాను 220 టీఎంసీలే వినియోగించుకున్నట్టు. అంబేద్కర్ విగ్రహానికి దండ వేయకపోతే గేట్లు బద్దలు కొడతాం. కవిత. టీజీ సీఎం రేవంత్ ఆలోచన చిన్నదని, ఆయన చూపు పెద్దవాళ్లపైనే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సచివాలయం పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఇప్పటి వరకు దండ కూడా వేయలేదని అన్నారు. అంబేద్కర్ జయంతిలోగా కేబినెట్ మంత్రులంతా ఆ విగ్రహానికి దండ వేసి గౌరవించాలని, లేదంటే తామే గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్ళి అంబేద్కర్ను గౌరవించుకుంటామని హెచ్చరించారు. 18,000 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ అక్రమాలను బయటపెడితే చంపేస్తారా? కోమటిరెడ్డి. టీజీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి బీఆర్ఎస్ కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. కోట్లు పోతే సంపాదించుకోవచ్చని, ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అక్రమాలను బయటపెడితే చంపేస్తారా అని ఫైర్ అయ్యారు. టాస్ ఓడడంలోనూ భారత జట్టు రికార్డ్. వన్డేల్లో
వరుసగా అత్యధిక మ్యాచుల్లో 11 టాప్ ఓడిన జట్టుగా నెదర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డును భారత్ సమం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో టాస్ ఓడడంతో ఈ రికార్డును నమోదు చేసింది. మార్చి 2011, ఆగస్టు 2013 మధ్య నెదర్లాండ్స్ వరుసగా 11 మ్యాచ్ల్లో టాస్ ఓడింది. ఇండియన్ టీం 2023 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు 11 సార్లు టాస్ గెలవలేకపోయింది.